ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీజేపీ జాతీయ కమిటీలో కొత్త ముఖాలకు చోటు కల్పించారు. అయితే తెలంగాణ నుంచి ఒక్కరికి చోటు దక్కలేదు. ఏపీ నుంచి రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి వైస్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. రామ్ మాధవ్ ను కూడా ఉపాధ్యక్షుడిగా నియమించారు. బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరోసారి బిఎల్ సంతోష్ ను నియమించారు. ఏపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల సెల్స్ కోఆర్డినేటర్ గా నియమించారు. ఇప్పటి వరకు జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణకు ఈసారి అవకాశం దక్కలేదు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ను ఆ పదవి నుంచి తప్పించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రహానా. బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎందుకంటే వచ్చే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి, కీలకమైనటువంటి ఎన్నికలు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి పార్లమెంట్ సాధారణ ఎన్నికలకు ముందుగానే ఒక టీం ప్రిపేర్ చేస్తోంది. సో చాలా అత్యంత కీలకమైనవి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు జమిలీ ఎన్నికలు అంటున్నారు. సో అనేకమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇలాంటి తరుణంలో జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా బీజేపీని మరింత దూకుడుగా నడిపించే నేతలకు అవకాశం కల్పించింది. అదే సందర్భంలో బీజేపీ కరెక్ట్ రోడ్ మ్యాప్ చేసి దీనికి సంబంధించి జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. మొత్తం ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించినటువంటి జాతీయ కార్యవర్గంలో 13 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించింది. సో దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. దీంట్లో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వసుంధర రాజేకు జాతీయ ఉపాధ్యక్షులుగా అవకాశం ఇచ్చారు. సో దాని తర్వాత మరొక కీలకమైన రామ్ మాధవ్ కు ఈసారి జాతీయ ఉపాధ్యక్షులు అవకాశం కల్పించారు. వీటితో పాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి పురంధరేశ్వరి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పురంధరేశ్వరికి సంబంధించి ఆమె కూడా ఉపాధ్యక్షురాలుగా అవకాశం కల్పించారు. సో మొత్తంగా వసుంధర రాజే రాజస్థాన్ నుంచి, శ్రీధర్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ నుంచి, రామ్ మాధవ్ ఢిల్లీ నుంచి, బైజయంత్ జయపాండా ఒడిశా నుంచి, పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్, రేఖా వర్మ ఉత్తరప్రదేశ్ నుంచి, వర్షాబెన్ నరేంద్రభాయ్ జోషి గుజరాత్ నుంచి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మహారాష్ట్ర నుంచి, మన్ప్రీత్ సింగ్ పంజాబ్ నుంచి, లాల్ సింగ్ ఆర్య మధ్యప్రదేశ్, ప్రొఫెసర్ ఎం నాగరాజు కర్ణాటక, ప్రొఫెసర్ తారిక్ మన్సూర్ ఉత్తరప్రదేశ్, డాక్టర్ మధుచంద్రకర్ పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ నుంచి, ఇలా మొత్తంగా 11 మందికి జాతీయ ఉపాధ్యక్షులు అవకాశం కల్పించారు. సో దాదాపుగా అంత బ్యాలెన్స్ చేస్తా కనపడింది. సో నెక్స్ట్ జాతీయ ప్రధాన అధ్యక్షులుగా బిఎల్ సంతోష్ కొనసాగుతా ఉన్నారు. సంస్థాగతంగా ప్రకాష్, అదేవిధంగా సౌదాన్ సింగ్, ఈ ముగ్గురు కూడా కార్యదర్శులు కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో నెక్స్ట్ ఇతర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి, జనరల్ సెక్రటరీలో చాలా కీలకమైనది ఆసక్తికర అంశం ఏంటంటే స్మృతి ఇరానీకి, మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీకి కూడా ఈ రోజు అవకాశం కల్పించారు. సో జనరల్ సెక్రటరీ అవకాశం కల్పించిన పరిస్థితి కనపడుతోంది. దీంతో పాటుగా 16 మంది జాతీయ కార్యదర్శులు ప్రకటించారు. కోశాధికారిక బీజేపీ జాతీయ కోశాధికారికి సంబంధించినటువంటి పి గోయల్ అవకాశం ఇచ్చారు. సో కేంద్ర, అదేవిధంగా బీజేపీ కేంద్ర కార్యాలయ బాధ్యతలన్నింటినీ కూడా చూసుకొని ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధ్యతలంతా కూడా ఈ కోఆర్డినేట్ చేసుకునే అంత అంశం కూడా సౌంపిత్ పాత్రకు ఈ నార్త్ ఈస్ట్ కోఆర్డినేటర్ గా అవకాశం కల్పించారు. సో దాంతో పాటుగా కొన్ని సెల్స్, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అన్ని సెల్స్ సమన్వయం చేసుకోవడానికి విష్ణుదత్ శర్మ, రితురాజ్ సిన్హా, విష్ణువర్ధన్ రెడ్డి, సో తెలుగు రాష్ట్రాల నుంచి విష్ణువర్ధన్ రెడ్డి కూడా అవకాశం కల్పించారు. ఆయన ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్ గా ఉండబోతున్నారు. సో దీంతో పాటుగా పలు మోర్చాలకు అధ్యక్షులను ప్రశ్నించారు. సో యువ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా హేమంత్ జోషి ఉండబోతున్నారు. మహిళా మోర్చాకు సంబంధించి రూప్ కుమార్ చౌదరి, అదేవిధంగా ఓబీసీ మోర్చా అమర్ పాల్ మౌర్య ఉండబోతున్నారు. కిసాన్ మోర్చాకు సంబంధించి బన్సీలాల్ గుజ్జర్, అదేవిధంగా శివేష్ కుమార్ వచ్చేసి ఎస్సీ మోర్చాకు, మన్లాల్ రావత్ ఎస్టీ మోర్చాకు, బాసితాలి మైనార్టీ మోర్చాకు సంబంధించి ఉండబోతున్నారు. సో ఇక మొత్తం జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. సో ఒక రకంగా ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీ భవిష్యత్తులో పార్టీని మరింత స్ట్రెంథెన్ చేయాలి, వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఆయా రాష్ట్రాలకి జాతీయ కార్యవర్గాన్ని పూర్తి చేసిందని అనుకోవచ్చు. సో దీంట్లో మనకు అలా ఇప్పుడు కూర్చున్న చర్చ ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఎవరికి అవకాశం రాలేదు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చారు. సో ఒకరు జాతీయ ఉపాధ్యక్షురాలుగా పురంధరేశ్వరికి అవకాశం కల్పిస్తే ఆల్ సెల్స్, బీజేపీకి సంబంధించిన అన్ని సెల్స్ కి సంబంధించి జాయింట్ కోఆర్డినేటర్ గా విష్ణువర్ధన్ రెడ్డి ఉండబోతున్నారు. సో ఇద్దరు కూడా ఏపీకి చెందిన వారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు తాజాగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సో తెలంగాణ నుంచి ఎందుకు అవకాశం ఇవ్వలేదు, సో ఒకవైపు ఏపీలో ఇద్దరికి అవకాశం ఇచ్చి తెలంగాణ నుంచి ఎందుకు అవకాశం రాలేదని ఒక చర్చ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అయితే దీంతో రెండు కోణాలు మనం గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒకటి అంశం ఏంటంటే ఇటీవల కాలంలో తెలంగాణకు సంబంధించి బీజేపీ పైన కేంద్ర
పార్టీ కేంద్ర పెద్దలు కూడా కొంత ఫోకస్ పెట్టారు. సో కొన్ని మార్పులు చేర్పులు తెలంగాణ బీజేపీకి సంబంధించినట్టు పెద్ద ఎత్తున మార్పులు ఉండబోతున్నాయి బీజేపీలోనే ఒక చర్చ ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇటీవల కాలంలో నేతల మధ్య కొంత సఖ్యత లేదు, కోఆర్డినేట్ లేదు. సో దీనివల్ల పార్టీకి ప్రజల్లో సానుకూలంగా ఉన్న దాన్ని ఓటు బ్యాంక్ గా మర్చుకోలేకపోవడం, నేతల మధ్య సమన్వయం లేకపోవడం, నేతల మధ్య విభేదాలు అనే అంశం తెరపైకి వస్తుంది. సో ఈ యొక్క కారణంగానే ఎందుకంటే బీజేపీ అధిష్టాన పెద్దలు ఈ తెలంగాణ నేతల తీరు పైన కొంత ఆ తీరు అసంతృప్తి ఉండడం వల్ల ఈసారి అవకాశం ఇవ్వలేదని ఒక చర్చ అయితే, ఇక నెక్స్ట్ కేంద్రంలో మంత్రి పదవుల్లో పెద్ద ఎత్తున మార్పులు చేరుకుండబోతున్నాయి. కాబట్టి మంత్రి పదవుల్లో ఈసారి తెలంగాణకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ తర్వాత ఇక బీజేపీ అధిష్టానానికి ఒక అవకాశం ఉందంటే తెలంగాణలో ఇట్టి పరిస్థితిలో అధికారాన్ని చేపట్టాలి. సో తెలంగాణలో అంటే ఎలా చూడాలి రాధాకృష్ణ, ఒక్కరికంటే ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడాన్ని జాతీయ కమిటీలో బీజేపీ నుంచి తెలంగాణలో ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్నటి వరకు లక్ష్మణ్, అదేవిధంగా తెలంగాణ నుంచి ఇటు ఎంపీగా ఉన్నటువంటి ఇద్దరు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి లక్ష్మణ్ ఏమో ఓబీసీ మోర్చాగా ఉన్నారు. సో అదేవిధంగా ఉపాధ్యక్షురాలుగా డీకేఆర్ ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ నుంచి గతంలో గత కార్యవర్గంలో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈసారి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు ఒకసారి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఈసారి ప్రాధాన్యతను ఏపీ నుంచి అవకాశం ఇచ్చి ఉంటారనే ఒక చర్చ ఉంది. దానికి తోడు ఇటీవల తెలంగాణ బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కావచ్చు, కొన్ని కీలకమైన డెవలప్మెంట్స్ కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ పైన బీజేపీ పెద్దలు దృష్టి పెట్టారు. సో నేతల మధ్య ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని మొత్తంగా పూడ్చే ప్రయత్నం, నేతల మధ్య ఉన్న విభేదాలను అన్నింటినీ కూడా మొత్తంగా పక్కన పెట్టి కలిసి పనిచేయాలని చెప్పేసి దానికి ఏకంగా అధిష్టానమే రంగంలో దిగి వాళ్ళందరినీ కూడా ఒకరితో ఒకరు చేయి కలిసి పార్టీ కోసం పనిచేయాల్సిందే కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. సో రకంగా అది సక్సెస్ అయింది. ఎందుకంటే ఇటీవల చూసాం ఈటల రాజేందర్ కావచ్చు, ఇప్పుడు బండి సంజయ్, ఇతర కొన్ని పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి మొత్తంగా విభేదాలను రూపుమాపి కలిసికట్టుగా పనిచేసేందుకు ఒక రకంగా సక్సెస్ అయింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు భవిష్యత్తులో కేంద్రంలో భారీ మార్పులు, మంత్రివర్గం మార్పులు చేస్తూ ఉండబోతాయి. కాబట్టి కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారా అనేది కూడా ఒక చర్చ ఉంది. లేని పక్షంలో మాత్రం చాలా మార్పులకు చేర్పులకు అవకాశం ఉండబోతోంది. సో ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో బాగా రెండు అంశాలు దృష్టి పెట్టుకుని ఒకవైపు రెండు ప్రధానంగా వినబడుతున్న కారణం నేతల మధ్య సఖ్యత లేకపోవడం, జనాల్లో బీజేపీ సానుకూలంగా ఉన్న నేతలు మాత్రం తమకు ఎవరు దారు వాళ్ళకంటే ఎవరి తీరు వాళ్ళకే ఉన్నది. కాబట్టి సో సొంత దారి చూసుకుంటారు. కాబట్టి సో పార్టీ పెద్దలకు బీజేపీ తెలంగాణ నేతలపై సీరియస్ గా ఉండడం వల్లే అవకాశం ఇవ్వలేదని ఒక చర్చ అయితే, ఇక నెక్స్ట్ కేంద్రంలో మంత్రి పదవులకు తెలంగాణకి ఇచ్చేస్తే సరైన ప్రాధాన్యత పెంచి తెలంగాణలో మరింత భవిష్యత్తులో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి నిధులు ఇచ్చేసి అదే సందర్భంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా కూడా కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. సో మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మాత్రం చాలా ఆసక్తికరంగా జాతీయ కార్యవర్గం ప్రకటన మాత్రం ఏపీకి ఏమో అవకాశం కల్పించి తెలంగాణకు అవకాశం రాకపోవడంపై మాత్రం రకరకాలుగా చింతించుకుంటారు. ఎవరి విశ్లేషణ వాళ్ళు ఉంటున్నాయి. కానీ అల్టిమేట్ గా మాత్రం భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించి తెలంగాణ బీజేపీ పైన మాత్రం దీనిపై తెలంగాణ నుంచి బీజేపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? అంటే సీనియర్ లీడర్స్ నేతల మధ్య సఖ్యత లేకపోవడాన్ని రీజన్ గా చెప్పొచ్చు అంటారా? మెయిన్ గా తీసుకోకపోవడాన్ని, అంటే పదవి ఇవ్వకపోవడాన్ని ఇక్కడ జాతీయ కమిటీలో ఖచ్చితంగా. ఎందుకంటే ఇటీవల కాలంలో రెండోసారి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పలు సందర్భాల్లో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా సైతం ఇద్దరు కూడా పలు సందర్భాల్లో తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, ఇతరత్ర కీలక నేతలను పలు సందర్భాలలోనే స్వయంగా పిలుచుకొని మాట్లాడిన పరిస్థితి, హెచ్చరించిన పరిస్థితి, మీ తీరు సరిగా లేదు, తెలంగాణలో బీజేపీ అవకాశం ఉంది. అక్కడ మనకు రీసెంట్ గా ఎందుకంటే ఆ 8 ఎంపీ సీట్లు రావడము, అసెంబ్లీ సీట్లలో 8 సీట్లు వచ్చినా ఓటు పెంచుకోవడం చూస్తూ ఉంటే ప్రజల్లో కొంత మనకు అవకాశం కల్పిస్తున్నారు. సో దాన్ని మనం ఎందుకు సానుకూలంగా మలుచుకోలేకపోతున్నాం, మరింత బలోపేతం చేయడానికి మనం ఒక దృష్టి పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే నేతల మధ్య సమన్వయం లేదు, ఎవరికి వారుగా ఉంటున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుల పరిస్థితుల్లో ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి, ఆ తర్వాత కూడా ఎవరికి నేతలు కూడా ఇష్టానుసారంగా గ్రూపులుగా వీడిపోయి ఎవరి దారి వారు చూసుకున్న పరిస్థితి నేపథ్యంలో సీరియస్ అయింది అధిష్టానం. సో ఈ నేతల తీరు కారణంగానే ఈసారి తెలంగాణ నేతలకు సంబంధించి తెలంగాణకు ఈ యొక్క జాతీయ కార్యవర్గంలో అవకాశం దక్కలేదు అనేది కూడా కొంతమంది నేతల్లో ఇక్కడ జరుగుతున్న పరిస్థితి, తెలంగాణ పొలిటికల్ సర్కిల్ జరుగుతున్న చర్చ. అయితే ఇంకో అంశం కూడా ఏంటంటే కొంత ఇప్పుడైతే తెలంగాణకు సంబంధించి ఎందుకంటే భవిష్యత్తులో, ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో కొంత ఓటు బ్యాంకును పెంచుకుంది, అధికారులకు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే
కేంద్రంలో మంత్రి పదవులకు బీజేపీకి సంబంధించి పునర్వాటితో పాటు మరో ఒకరికో ఇద్దరికో అవకాశం కల్పించాల్సి ఉంటుంది, కల్పిస్తారు అనే ఒక చర్చ జరుగుతోంది. సో అలాంటి తరుణంలోనే ఇక కేంద్రంలోనే మంత్రి పదవుల అవకాశం తెలంగాణ కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారికి జాతీయ కార్యవర్గంలో ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు దీంట్లో ఏదైతే ప్రకటించిన లిస్ట్ వాళ్ళ పేర్లు లేవు, తెలంగాణకు సంబంధించిన ప్రాధాన్యత లేదు అనేది కూడా ఒక చర్చ ఉంది. సో అల్టిమేట్ గా చూడాలి ఏంది అసలు అధిష్టానం ఆలోచన ఏంటి కేంద్ర ప్రజల్లో దీనికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఏం చెప్పబోతున్నారు, ముఖ్యంగా బీజేపీ తెలంగాణ నేతలు ఏం చెప్తారు, దీనిపై ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.